2024 ఏడాదికి గాను నిన్న గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు అవార్డులను ప్రకటించింది. ప్రతి సంవత్సరానికి గాను 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకున్నామని చెప్తోంది ప్రభుత్వం. 2014 ఏడాదికి గాను మొదటి ఉత్తమ చిత్రంగా రన్ రాజా రన్ ఎంపికైంది. ఇక రెండో ఉత్తమ చిత్రంగా పాఠశాల, మూడో చిత్రంగా అల్లుడు సీను అవార్డులు దక్కించుకున్నాయి. ఇక 2015లో రిలీజ్ అయిన సినిమాల్లో రుద్రమదేవి ఫస్ట్ ప్లేస్ దక్కించుకోగా, సెకండ్ మూవీగా కంచే, థర్డ్ మూవీగా శ్రీమంతుడు ఎంపికయ్యాయి. ఇక 2016 మూవీస్లో ఫస్ట్ బెస్ట్ మూవీగా శతమానం భవతి నిలిచింది. సెకండ్ మూవీ పెళ్లి చూపులు, థర్డ్ మూవీగా జనతా గ్యారేజ్ను ఎంపిక చేసింది జ్యూరీ. రెండు 2017లో ఉత్తమ చిత్రంగా బాహుబలి 2, రెండో ఉత్తమ చిత్రంగా ఫిదా, మూడో చిత్రంగా గాజీ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇక 2018 సంవత్సరంలో విడుదలైన మహానటి ప్రథమ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఆ తర్వాత 2-3 స్థానాల్లో రంగస్థలం, అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఇక 2019లో బెస్ట్ మూవీగా మహర్షిని ఎంపిక చేశారు. రెండో ఉత్తమ చిత్రంగా జెర్సీ, మూడో ఉత్తమ చిత్రంగా మల్లేశం సినిమాలు ఎంపికయ్యాయి. ఇక త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అలవైకుంఠపురంలోని మూవీ 2020కి గాను బెస్ట్ మూవీగా అవార్డు సొంతం చేసుకునుంది. సెకండ్ బెస్ట్ మూవీగా కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ మూవీగా మిడిల్ క్లాస్ మెలడీస్ సినిమాలు సెలెక్ట్ అయ్యాయి. ఇక ఆస్కార్ అవార్డు దక్కించుకున్న RRR సినిమా 2021కి గాను బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఆ తర్వాత అఖండ, ఉప్పెన సినిమాలు 2-3 స్థానాల్లో అవార్డు దక్కించుకున్నాయి. ఇక 2022 సంవత్సరానికి గాను ప్రథమ చిత్రంగా సీతారామం, రెండో ఉత్తమ చిత్రంగా కార్తికేయ 2, మూడో ఉత్తమ చిత్రంగా మేజర్ సినిమాలు గద్దర్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఇక తెలంగాణ నేటివిటీతో వచ్చిన బలగం సినిమా 2023కి గాను బెస్ట్ మూవీగా నిలిచింది. హనుమాన్ రెండో ఉత్తమ చిత్రంగా, అలాగే భగవంత్ కేసరి థర్డ్ బెస్ట్ మూవీగా అవార్డుని సొంతం చేసుకోబోతున్నాయి. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అలవైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇక గద్దర్ అవార్డులతో పాటు కొన్ని స్పెషల్ అవార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుని నందమూరి బాలకృష్ణ అందుకోనున్నారు. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుకు మణిరత్నాన్ని ఎంపిక చేశారు. అలాగే బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుని సుకుమార్ తీసుకోబోతున్నారు. అట్లూరి పూర్ణచంద్రరావు నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డుకు కూడా ఎంపికయ్యారు. కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ సొంతం చేసుకోబోతున్నారు. ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ అవార్డుని దక్కించుకున్నారు. స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్
నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే, హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు, ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది.